పట్టాన్ని కడుదాము అరే కొట్టరటే కొట్టు కాంగ్రెస్ జెండ కట్టు మన పొంద పోదాం కట్టి కట్టు టెంపుల్ దగ్గర ఇచ్చిమూర మన శుక్రవారం ఇచ్చినాం. అందుకే సార్ ఇంకా మీరు కొంచెం జరగడం మాకు పక్క కొంచెం జరిగితే ఫోటో వస్తుంది. మీరు ఒక ఫోటో క్లారిటీ వస్తుంది మేము నూతన గ్రామ పంచాయతీకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 20 లక్షల రూపాయల అంచనాలతోటి. కానీ ఇంకొంచెం మంచిగా పెద్ద గ్రామం, సర్పంచ్ గారు కూడా పోతూ పోతూ సహకారం చేస్తా అని చెప్తున్నా చెవులా. నువ్వు ఎంత ఇస్తా రెండింతలు నేను ఇస్తాను. సర్పంచ్ గారు మండల ప్రేణ్ గారు ఇదే ఊరు. సో వాళ్ళిద్దరు మీ ఇద్దరు ఇచ్చినంత నేను. సో ఏదంటే గ్రామాభివృద్ధికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ పేర్లు కట్టుకోలేం కాబట్టి మంచిగా కట్టుకోమని నా యొక్క ఆకాంక్ష. అంతే తప్ప ఉద్దేశం కొద్దిగా మీ దగ్గర పైసలు ఎక్కిపించి గ్రామ పంచాయతీలు పెట్టాలని కాదు. తప్పకుండా నేను కూడా ఈ గ్రామానికి సంబంధించి అందరూ కూడా పాత పరిచయాలు ఉన్నాయి.
సరే ఏది వచ్చినా రాకుండా ఈ గ్రామంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. మండల ప్రెసిడెంట్ అక్క చెప్పింది, సర్పంచ్ అక్క అందరు చెప్పారు, తప్పకుండా చేద్దాం. ఇలా గ్రామ పంచాయతీలు అనేదే అభివృద్ధి అయితే మొత్తం వ్యవస్థ అభివృద్ధి అవుతుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి బాధ్యతగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను తీసుకొని అభివృద్ధి చేసే ప్రణాళిక తీసుకొని పోతా ఉన్నాం. మొన్ననే అన్ని విభాగాల అధికారులతో రివ్యూ చేసి ఏ గ్రామంలో సమస్య ఉందని ఆ విధంగా తీసుకుపోతారనే మాట మనస్తూ సర్పంచ్ గారు మాట్లాడాల్సింది కోరుతాను. ఈ గ్రామ పంచాయతీకి శంకుస్థాపనకు వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా గ్రామ అభివృద్ధికి మన గౌరవ ఎమ్మెల్యే గారు నిధులతోటి సహకరించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, మన ఎలక్షన్లప్పుడే పార్టీలు తర్వాత పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ నేను కోరుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, త్వరలో ఇంకో పదవి కూడా వస్తుంది. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. అన్న అరే ఇళ్ళ కాలం కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్డు ఇవాళ పట్టాలి వాళ్ళది, మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వాళ్ళకి పోసుకుంటారు. మనం హాఫ్ కిలోమీటర్ అధ్యక్షులు ముందట అధ్యక్షులు ముంగడ పెట్టలే అధ్యక్షులు అధ్యక్షుల వారు ఇంటి చూడండి, అధ్యక్షుల వారు ఇంటి చూడండి. నమస్కారం.
అలా అదే మేడం మీరు ఇట్లాండి సర్పంచ్ లచ్చనా వాళ్ళ బసంపల్లె గ్రామ సర్పంచ్కు వార్డు సభ్యులకు ప్రజలందరూ శుభాకాంక్షలు. సుందరత నిర్మాణంపై కొత్తగా వచ్చే సర్పంచ్ అక్కా చెల్లెలందరికీ నమస్కారం. మీ ఊరికి బస్ కావాలన్నారు. బస్సుకు సంబంధించి నేనే మంత్రిని బస్సుది ఎంత తొందరలో వీలైతే తొందరలో బస్సు వేపిస్తా. ఒక్కటి ఇక బస్సు వచ్చినప్పుడు కొట్టు సపోర్ట్. రెండోది మోరీ రోడ్డు బ్రిడ్జ్ చెప్పని బ్రిడ్జ్ ఏడా నేను చెప్తాను ఏనుంది కారణం అన్నా ఇలా బ్రిడ్జ్ రోడ్ అంటే లక్ష్మీధనగోయ రోడేనా? ముందుకే అది చెప్పబడుతుంది. ఒకటేమో శ్మశాన వాటిక కాడ బ్రిడ్జు, రెండేమో బంగ్లాపల్లి రోడ్డు. ఇవి రెండు నాకు ప్రపోజల్ ఇచ్చిండ్రు. నేను మంత్రి గారికి రాసిన ఎంత వీలైతే ద్వారా శాంక్షన్ తీసుకొస్తాను. బస్సు ఏమో నా చేయలే అని చెప్పాను. పోతే ఎడెక్కిపోతే పోతాను కుక్కర్ ఫ్రీ అయిపోయింది ఇక ఫ్రీ బస్ ఎక్కిరా అందరూ? మాట్లాడతాను
అట్లా చేస్తాం చేస్తారమ్మా అన్ని వస్తాయి మీకు బాధపడేది లేదు నెమ్మదిగా ఓటం కూడా చేస్తారు చేసినాక బాధపడకండి అయం మహోత్తమోర్తో అస్తు ధ్రువం దేరా ధావణ ధ్రువం దేవోగ్ర అస్తదే ధ్రువం భగర్భస్య భాగ్యం ఎంపీ గారు కొంచెం గవర్నమెంట్ ఉండాలి కదా తల్లి కూడా అది ఎవరైనా కథ గవర్నమెంట్దే కదా మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అదే బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా స్థానిక ఎంపీపీ గారు స్థానిక ఎంపీటీసీ గారు నాతోటి ఉప సర్పంచ్ నాతోటి వార్డు మెంబర్లు అందరూ మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చిన గౌరవ పొన్నం ప్రభాకర్కి ముఖ్య విషయం ఏంటంటే సార్ ఇక్కడ 60% సీసీ రోడ్లు వచ్చినాం, మరి ఇంకొక 40% సీసీ రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా మరి కొత్త గ్రామ పంచాయతీ కూడా మనం సార్ గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మా ఊళ్ళు ఏంటంటే మరి గత ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లు ఉండే, ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ సమస్య ఏంటంటే చాలా బీదస్తులు ఉన్నారు. కంపల్సరీ సార్ మాకు కనీసం ఒక 100 ఇండ్లు కనుక శాంక్షన్ ఇచ్చేది ఉంటే ఇక్కడ 100, ఎందుకంటే మేము ఇంతకుముందు ప్రభుత్వంలో 150 నుంచి 160 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు సార్. మరి మొన్న కూడా మనకు ప్రజాపాలన కింద కూడా దాదాపు 200 నుంచి 250 ఇండ్లు, అదేవిధంగా మరి 250 నుంచి 300 రేషన్ కార్డులకు మరి చిన్న చిన్న సమస్యలు బాగానే ఉన్నాయి సార్. మరి వాటర్ కంటే మాకు మిషన్ భగీరథ బాగానే వస్తుంది. మేజర్ సమస్యలు ఏంటంటే ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి సార్. మేము గ్రామ పంచాయతీగా సాధ్యమైనంత రోడ్డు ఓడిసినాం. అదేవిధంగా ముఖ్యంగా మరి మొన్న రీసెంట్లీ మరి ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కోడ్ రా ముందుకు మల్లారం నుంచి వయా మైసంపల్లి మిగతా తండాలతో మనకు రోడ్డు శాంక్షన్ అయింది, కానీ ఇంకా స్టార్ట్ చేయాలి సార్. ఖచ్చితంగా ఈ మధ్యలో స్టార్ట్ చేయాల్సింది మరి కాంట్రాక్టర్కు మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా మరి ఇవాళ మరి ప్రభుత్వాలు మారినా ఏదేమైనా ఇది రొటేషన్ పద్ధతి సార్. మేము అందరం కూడా మీకు సహకరిస్తాం, సర్పంచ్గా మేము అయితే ఖచ్చితంగా సహకరిస్తాం. మరి ఈ సంబంధించిన డెవలప్మెంట్ ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంతకు 3 అంతాలు రెట్టింపు అవుతుందని ఆశిస్తూ గ్రామ పంచాయతీ శంకుస్థాపనకు వచ్చినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు మినిస్టర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు, ప్రెస్ మీడియా మిత్రులకు, మల్లారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎవరికి ఓటేసినా కానీ ఇప్పుడు మనకైతే ఎమ్మెల్యే ఎవరు అంటే మన మినిస్టర్
మన ప్రభాకర్ అన్న గారు. కాబట్టి మనం ఏ పనులైనా కానీ మన ఎమ్మెల్యే ద్వారా చేయించుకోవాలి. కాబట్టి వారు మన గ్రామాలకు అందరికీ పార్టీలకు అతీతంగా గెలుపు ఓటములు అనేటివి సహజం, అవి జరిగినాయి. కానీ ఇప్పుడు మనం గ్రామ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. ఆశా, అంగన్వాడీ, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అక్కా చెల్లెలందరికీ, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. తప్పకుండా సర్పంచ్ గారు చెప్పినట్టుగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మీ అందరి ఆశీర్వచనంతో హుస్నాబాద్ శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చింది. తప్పకుండా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకున్నట్టుగా నేను ఏదేమైనా హుస్నాబాద్ శాసనసభ్యుని, తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి అనేది నా తక్షణ బాధ్యత, నేను చేపడతాననే మాట కూడా ఈ సందర్భంగా సభ్యుడిగా సర్పంచ్గా చెప్తున్నప్పుడు ఎంపీటీస్ ఉంటే నేను జనరల్ బాడీ కూడా వచ్చామని చెప్పి, నా తర్వాత ఇద్దరు ఎంపీలైన ఎవరు కూడా జనరల్ బాడీకి వచ్చి ఉన్నాడు. ఏ జనరల్ బాడీలో ఎవరు హాజరు కాలే. ఇప్పుడు ఒక హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా రాష్ట్రంలో వివిధ శాఖలకు బాధ్యత వహించే సందర్భంలో నా అదృష్టంగా మేము ఇచ్చిన గ్యారంటీలో మొట్టమొదటి గ్యారంటీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సును నా చేతుల ప్రారంభించుకొని దాదాపు ఈ రోజుకు 12 కోట్ల జీరో టికెట్లు, అంటే 12 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్కరు 5 సార్లు కావచ్చు, 10 సార్లు కావచ్చు, వాళ్ళ అవసరం రీత్యా ప్రతిరోజు ప్రయాణం చేసేటువంటి 100 మంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలిగజేయడం జరిగింది. ఇంకా ఈ బస్సు సౌకర్యాలు ఫ్రీగా కలగడం వల్ల రద్దీ పెరిగింది, కొత్త బస్సుల డిమాండ్ వచ్చింది. ప్రజలంతా కూడా బస్సులో ప్రయాణం చేయాలని ఓవర్లోడెడ్గా బస్సులో 50 మంది ఉంటే 70, 80, 90 మంది పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా మేము నూతనంగా బస్సులు కొనుగోలు చేయాలని, కొత్తగా డ్రైవర్లను, కండక్టర్లను నియామకం చేపట్టాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర అనుమతి తీసుకొని ప్రక్రియ ప్రారంభించడం. అందులో మొదటి దశగా దాదాపు 1000 బస్సులు రాష్ట్రం మొత్తానికి వస్తూ ఉన్నాయి. నెలకు 50 రూపాయలు చొప్పున బాడీ బిల్డింగ్ అయిపోయి ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినటువంటి అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 3000 బస్సులకు కానీ మిగతా ఉద్యోగ నియామకాలకు సంబంధించి త్వరలో ఆర్టీసీ పరంగా డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా కొనసాగబోతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పటికే వివిధ శాఖల అధికారులను పిలిచి గ్రామ స్వరూపాన్ని, గ్రామంలో ఉండబడేటువంటి సమస్యల్ని, ముఖ్యంగా త్రాగునీటి సమస్య రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని అన్ని ప్రతిపాదనలు తయారు చేసిన దాదాపు నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి 307 హ్యాబిటేషన్స్ వల్ల 307 హ్యాబిటేషన్స్లలో దాదాపు 40-50 హ్యాబిటేషన్లలో ప్రాబ్లం ఉంది. మిగతా ఒక దాదాపు 100 వాట్ల పాక్షికంగా సమస్య ఉంది. వాటన్నిటికీ దాదాపు 5 కోట్ల రూపాయలు అవసరం ఉంటే నేను ప్రభుత్వానికి ప్రతిపాదించిన. నా దగ్గర కూడా ప్రభుత్వం కొన్ని నియోజకవర్గ అభివృద్ధి కింద డబ్బులు ఇచ్చింది. నేను పార్టీలకు సంబంధం లేదు, మీతో పాటుగా మిగతా గ్రామాల వాళ్ళకు కూడా అందరినీ కోరుతాను, ఎక్కడ ఎవరున్నా ఈ సమస్య పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారు అనుకునే ఏ సమస్య, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ అధికారైనా, ఎవరైనా నా దృష్టికి తెచ్చినా తప్పకుండా పరిష్కరిస్తా. డెఫినెట్లీ నేను కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తా. మా గ్రామం మల్లారం కాంగ్రెస్ నాయకులు కూడా నేను చాలాసార్లు చెప్పినా, ఇక్కడ ఏ సమస్యలున్నా నీ బాధ్యత పరిష్కరింపజేసుకునే బాధ్యత మీది అని ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం చెప్పినా, వాళ్ళు కూడా ఇప్పటికే నేను గ్రామంలో ఉండబడినటువంటి అన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా బేస్డ్ మేనర్లో ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరించాలో తప్పకుండా పరిష్కరిస్తాననే మాట సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇంకా భవిష్యత్తులో శాసనసభ్యుడిగా ఏ అంశం ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటా. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక వ్యక్తిని హైదరాబాద్లో ప్రత్యేకించి నియమించిన, ఎవరికైనా ఆరోగ్యపరమైన పరిస్థితులు ఉంటే, ఇబ్బంది ఉంటే, అత్యవసర చికిత్సలు ఉంటే, ఆసుపత్రిలో బెడ్ దొరకకపోతే, డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే, లేదా ముఖ్యమంత్రి సహాయనిధి కావాలంటే, లేదా చికిత్స పొందిన తర్వాత బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే కూడా నా కార్యాలయం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అనేటువంటి మాట కూడా సందర్భంగా. ఎందుకంటే ఆరోగ్యము చాలా అత్యవసరం కాబట్టి దాని కొరకు ఒక ప్రత్యేకించి మనిషిని నియమించినాను. మీరు ఎప్పుడైనా మా హుస్నాబాద్ కార్యాలయంలో కానీ అత్యవసరమైతే హైదరాబాద్ కార్యాలయంలో సంప్రదించిన మా సిబ్బంది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లేచి నిల్చొని మర్యాద ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను ఎలక్షన్లో కూడా ఒక మాట చెప్పిన,
ఎలక్షన్ల ముంగట ఒకటే మాట చెప్పిన, నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళి గౌరవ సర్పంచ్ ఏదైనా పక్క హన్మకొండకో సిద్దిపేటకో కరీంనగర్కి పోయి నేను ఇట్లా మల్లారం సర్పంచ్ మొన్నటిదాకా 2-3 తారీఖు మాది సర్పంచ్ అని చెప్తే ఓహో మీ నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని ఇప్పిస్తారనే మాట సందర్భంగా ఆ విధంగా ఇప్పటికే ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఆ మర్యాద ఆ పరపతి, ఎందుకంటే నేను చాలా 30 ఏళ్ళు కష్టపడి దీనిదాకా వచ్చిన, ఒకటే రోజున రాలే. మనం ఈ సతీష్ బాబు తెలియక కొత్తగా వచ్చి నేను ఎక్కడికో దుర్గదారిని వచ్చినాను పారాచూట్ ట్రెక్ ఎన్ఎస్సీ అధ్యక్షుడి నుంచి తెలియదు మీ అందరికీ. మార్కెట్ చైర్మన్ చేసిన, ఎంపీ చేసిన, 2 సార్లు ఓడిపోయినా, భూమి మీదకే ఉట్టి రైతు కుటుంబంకే వస్తే నన్ను పట్టుకొని ఆయన అట్లాంటి ఎవరు కూడా ఏదేమైనా ఆయన విజ్ఞత. నేను ఆయన మన కొత్తకొండకు నేనే రమ్మన్నా సరే మాజీ శాసనసభ్యులు వచ్చి హక్కుండొచ్చు, మర్యాదగా నేనే పిలిచిన, శాలువ కప్పిన, రా అన్న అని చెప్పిన. ఆయన శ్రీహరి గారు వస్తే కూడా రిసీవ్ చేసుకున్నా, ఈటల రాజేందర్ గారు వస్తే కూడా రిసీవ్ చేసుకున్నా. నేను నన్ను సరే గెలిపితే మళ్ళీ ఎప్పుడన్నా చూస్తాను, సందర్భం వచ్చినప్పుడు. నేను అభివృద్ధికి సంబంధించి రాజకీయం లేదు, అభివృద్ధిలో ఎవరైనా ఈవెన్ సతీష్ బాబు గారు ఏదైనా సమస్య చెప్పినా పరిష్కారం చేయడానికి నాకు అభ్యంతరం లేదన్న మాటని కోరుతాను. కాబట్టి అందరం కూడా దయచేసి ఇవాళ ఈ గ్రామాల్లో సమస్యల్ని పరిష్కరించుకునే దిశలోపల నాకు మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా లాగా సలహా సూచనలు ఏమని సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు. అన్నీ చూడరా నేను ఎన్నికల ప్రచారం ఇప్పుడు వచ్చినా మీకు చెప్పినట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా గండిపల్లి గ్రామస్తులందరికీ ఒక విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రైతాంగానికి దాదాపు 14,000 ఎకరాలను ఎత్తు పెంచకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాట సందర్భంగా చెప్తాం. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర సాధన చేసిన అక్కడ ప్రజలకు ఇప్పుడున్న ఎత్తు కంటే పెంచడం వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎత్తును యథావిధిగా కొనసాగిస్తూ ఇందులో ఈ గండిపల్లి ప్రాజెక్టు ద్వారా దాదాపు 14,000 ఎకరాలకు నీరు అందుతుంది అనేటువంటి లెక్క వాళ్ళ దగ్గర ఉంది. దాని ప్రకారంగా ఈ ప్రాంత రైతాంగానికి వీలైనంత వచ్చే సీజన్ వరకు నీళ్లు ఇచ్చేదిగా వర్షాకాలం నీళ్లు నింపుకుంటే గౌరవేల నుంచి గండిపల్లి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. గౌరవేలకు సంబంధించి కూడా కాలువలను తవ్వే విధంగా
భూసేకరణకు సంబంధించిన గ్రామాల్లో కాలువల కొరకు వస్తా ఉన్నారు అధికారులు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిహారము పునరావాస కార్యక్రమం తీసుకుందాం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాక కాలువల కాడ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి సందర్భంగా మా గ్రామ క్షేత్ర స్థాయి సానుకూలంగా ఆలోచించే వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా పీఠభూమి ఎత్తైన ప్రాంతం. అటు గౌరవల్లి, ఇటు గండిపల్లి, అటు దేవాతుల ఎత్తిపోతకం, అటు శ్రీరామ్ సాగర్ వరద కాలువ, శ్రీరామ్ సాగర్ పైన ఎలుకతుర్తి ప్రాంతంలో వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో మొత్తం ఇరిగేషన్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన చర్యలు నాట్ ఓన్లీ గౌరవల్లి గండిపల్లి కాదు, దేవాతుల కావచ్చు, నేను చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ద్వారా వచ్చేటి కావచ్చు, శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల వరద కాలువ ద్వారా వచ్చేటి కావచ్చు, అన్ని కూడా కార్యక్రమాల్లో ఒకసారి గండిపల్లి గ్రామ ప్రజలందరికీ అందరికి చిన్న చిన్న వయసులో క్యాన్సర్ వస్తా ఉంది ప్లాస్టిక్ వాడడం వల్ల. అయ్యా మూడో తోట వస్తే నువ్వు పెడతావు అయ్యా. కూర్చుంటే సీన్ లేదు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ గౌరవనీయులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ సమయం లేకుండా కూడా మాకు సమయాన్ని కేటాయించి ఈ యొక్క సార్కి మన పెద్దలు గ్రామ పెద్దలు మాపా జయపాలరెడ్డి గారు సన్మాన కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మడప రామరెడ్డి ట్రస్ట్ గత రన్నర్ ఆఫ్ ద స్టార్ 11 టీంకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రన్నర్ ఆఫ్ ద మ్యాచ్ మనీ ప్రైజ్ 10,000 రూపాయల బహుమాన చెక్ ఇవ్వడం. వీరికి మన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్న గారు బహుమతి ప్రదానం చేస్తూ విన్నర్ ఆఫ్ ద మనీ ప్రైజ్ కింద 20,000 రూపాయల చెక్ బహుకరించడం జరుగుతుంది. ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా అందరూ కూడా చప్పటి కొట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి మరియు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ ట్రస్ట్ చైర్మన్ గారికి అదేవిధంగా మన గ్రామ పెద్దలు మడప జయపాలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం సార్. ఈ ఆహ్వానం నుంచి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు విజేతలకు అదేవిధంగా రన్నర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దిరెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి, పురుషోత్తమ రెడ్డి గారికి, సర్పంచ్ గారికి, రామచంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలు మాజీ సర్పంచ్ జయపాల్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా క్రీడా ప్రేమికులందరికీ నమస్కారం. ఆలస్యమైంది, క్షమించండి. కార్యక్రమం తిరుగుతూ వస్తూ ఉంటుంటే ఆలస్యమైంది కాబట్టి ఎక్కువసేపు కూడా మాట్లాడకుండా క్రీడలు మనకు ఉండేటటువంటి జాతీయ స్ఫూర్తిని ఉంచడంతో పాటుగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి పనికి రావడము, అందరూ స్నేహపూర్వకంగా ఉండే వాతావరణం కలిగిస్తుంది. కాబట్టి క్రీడ ఏదైనా క్రీడలాగానే ఆడుతూ ఉల్లాసవంతంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ మడప రామరెడ్డి స్మారకంగా నిర్వహించిన ఈ పోటీలకు పాల్గొన్న వాళ్ళందరికీ అదేవిధంగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.